ఓట్లున్నాయి. ఇప్పుడు నల్లగొండలో ఓటున్నది, ఇప్పుడు ఇక్కడ కూడా ఓటున్నది. కానీ అక్కడ డిలీట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు. దేవరకొండ ఓటుంది, గద్వాల ఓటుంది, కొత్తగా అశోక్ మిర్యాల గారికి జూబ్లీహిల్స్ లో కూడా ఓటు సెప్టెంబర్ 2 నాడు రాసుకున్నారు. ప్రశాంత్ లింగంపల్లి వీరికి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఓటుంది, ఇప్పుడు అక్కడ ఓటుంది. మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ 2 సెప్టెంబర్ నాడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. షేక్ రసూల్ వారు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో వారికి ఓటు ఉంది. ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ లో కూడా ఓటు రాయించారు. షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు. అట్లాగే వెంకటేష్ కోటేలు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం మేము ఫీల్డ్ లో తిరిగి, మా పార్టీ నాయకులు ఫీల్డ్ లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి. ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని, అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా 3 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం. మీరు మొట్టమొదటి విషయం, మా అనుమానం దాదాపు 19 నుంచి 20 వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా, లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ, గద్వాలు, నకిరేకల్లు, ఉప్పలు, మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే, కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై, కింద లెవెల్లో ఉండే బిఎల్ఓస్ కానీ, కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న అధికారులు కానీ వాళ్లతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది. ఒక్కొక్క బూత్ లో 50 ఓట్లు యాడ్ చేసుకోవాలా, సైలెంట్ గా చాప కింద నీరులాగా 400 బూతులున్నాయి, 20,000 ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో, పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది. మేము ఎన్నికల సీఈఓ గారిని అడిగింది, రాష్ట్ర సీఈఓ గారిని అడిగింది, 3 రిక్వెస్ట్లు వారి ముందు పెట్టాం. ఒకటి, వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి. థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి, ఎందుకు ఈ ఓటర్ లిస్ట్ లో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది, ఇది తేలాలి. ఇది తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే, వారిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, 19 నుంచి 20,000 ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు, మా దగ్గర ఓటర్ లిస్ట్ లో కొన్ని తొలగించామండి, మరణించిన వాళ్ళవి లేదా రీలొకేట్ అయిన వాళ్ళవి, అట్లా 12,000 పోయినాయన్నారు. మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే 7,000 పెరిగినాయన్నారు. అంటే 12,000 తీసేసి 7,000 పెరిగాయంటే 19,000 ఓట్లు యాడ్ అయినాయి. ఆ 19,000 కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది అని చెప్పి కూడా మేము సీఈఓ గారికి చెప్పడం జరిగింది. తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది వారం రోజుల్లో పూర్తి చేయాలి, నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపల ఇది పూర్తి చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేశాము. వారు చూస్తాము, తప్పకుండా పరిశీలిస్తాము, న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు. మరి ఎదురు చూస్తాం, మేము కూడా 24 గంటలు చూస్తాము. ఒకవేళ స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడం. కానీ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం తప్పకుండా ప్రజల్లో ఈ విషయంలో ఎండగడుతూనే ఉంటాం. ఇప్పుడు మీడియాకు కూడా నేను చెప్పిన ప్రతి మాటది వివరాలు, పూర్తి స్థాయి సమాచారం మీ అందరికి కూడా ఇస్తాను. దయచేసి కొద్దిగా ఓపికగా చదవండి, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉంది సమాచారం. 20,000 దొంగ ఓట్లు అంటే చిన్న విషయం కాదు. కాబట్టి తప్పకుండా మీరు కూడా అధ్యయనం చేయండి, మీరు కూడా రిపోర్ట్ చేయండి, ప్రజల్ని జాగృతం చేయండి అని చెప్పి కూడా కోరుతూ, న్యాయం లభించాలని, నిష్పక్షపాతమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు? మేము ఇప్పుడే ఎలక్షన్ సీఈఓ గారిని కలిసాం. మీకు ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పాడేమో, మీకు ఎవరో రేవంత్ రెడ్డి లేకపోతే ఆయన తొత్త కూడా చెప్పింటాడు. మీరు కరెక్ట్ కనుక్కోండి. మేము కలిసింది ఈ పెద్ద ఆయన ఎలక్షన్ చేసేది. మరి ఆ పెద్ద ఆయనకు లేని సమాచారం రేవంత్ రెడ్డి తొత్తుకు ఎవరికి వచ్చిందంటే వారిని మీరు అనగాల. ఇంకోటి, నేను ఇచ్చేది ఆధారాలు ఇస్తున్నాను, నేనేం ఆషామాషిగా గాలి మాటలు మాట్లాడలేదు. ఆ ఆధారాలు మీరు కూడా వెరిఫై చేయండి. మీడియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా ఉండాలి కదా, అప్పుడప్పుడు మీరు కూడా చూడాలి కదా. ఎవరో ఎల్లయ్య మల్లయ్య చెప్పిందని చెప్పేయడం కాదు. నేను చెప్పింది కూడా నమ్మకండి. నేను చెప్పిన విషయాలన్నీ
మీరు దయచేసి ధృవీకరించుకోండి. మీరు ప్రూఫ్స్ ఉన్నాయా లేవా చూడండి, దొంగ ఓట్లు ఉన్నాయా లేవా చూడండి, చూసి నిర్ణయానికి రండి. తప్పే ఉంది. A huge spate of electoral malpractices, irregularities and deliberate inclusion of large-scale votes has been happening in Telangana as part of this Jubilee Hills by-election. Over the course of last 3-4 months, it appears that Congress party has instructed its cadre to work with the lower level officials and induct in at least every booth at least 50 votes. राहुल गांधी ऊपर कहते हैं वोट चोरी, वो तो वोट चोरी है, मतलब वहां डिलीशन हो रहा है, पर यहां पे चोर वोट मतलब गलत लोग वोट करने का एक कोशिश कर रहे हैं और साजिश कर रहे हैं. इसको लेके आज हमने सबूत के साथ with absolute proof in black and white we have met the CEO of Telangana who is responsible for the conduct, free and fair conduct of Jubilee Hills by-election. We showed all kinds of proofs, we have presented all kinds of evidences on the irregularities that are happening here. If you notice, there are 3 kinds of irregularities that are happening. One, heavy duplication of votes. एक आदमी को 3 एपिक कार्ड है, एक पर्सन के पास. जहां तक हमें मिली समाचार, करीब 2000 लोगों के पास ड्यूप्लीकेशन ट्रिप्लीकेशन ऑफ वोटर आईडीज हैं और ये सारे के सारे जुबली हिल्स में. ये पहला एक मेजर माल प्रैक्टिस है. दूसरा हम देखते हैं कि सडनली ऑल ऑफ अ सडन ऑन वन सिंगल डे September 2nd mass updation of votes, thousands of votes have been added. Now how did this happen? This happened because people who have voter ID cards in Mancherial, in Gadwal, in Nagar Karnool and elsewhere in Telangana, all of them have been also given a new ID here by the Congress party with collusion at the grassroots level. So we have presented all evidences, including 19,000 votes that have been added. इसके बारे में सारे सबूत हमने CEO को दिया. उन्होंने आश्वासन दिया हमें, he has promised us that he will look into it. We have put 3 requests, 3 demands to the CEO. We said first, a thorough investigation has to happen into how this level of malpractices can be indulged in without the connivance of officers and without the connivance of lower level bureaucrats. That's the first thing. A thorough investigation has to be ordered. Second, all the officers who are responsible for this have to be shifted and also have to be punished. And third, all the votes that have been entered illegally by way of malpractices have to be deleted before the end of nominations. The Honorable CEO has promised us that he will look into the matter. He'll take a very serious look at the entire complaint and he will come back to us. We are hopeful that they will actually do something about it. They will actually look seriously into it. If not, we will obviously have to go to the court of law. We are hopeful that the Central Election Commission also, which has been under tremendous pressure, the Chief Election Commissioner and election commissioners who have been accused of vote chori, mass deletion, SIR, etc. in Bihar will come to our rescue. Because it is the Congress party which is accusing of vote chori in Bihar, indulging in similar malpractices in this by-election in Telangana. So we hope the Central Election Commission will also respond. We hope that the CEC will also look into this matter. He will ask for a report from the CEO here. We will also submit an application to the CEC and election commissioners, and we hope that they will respond swiftly and justice will be delivered. If that doesn't happen, we'll certainly knock on the doors of the court of law, and we hope that justice will be delivered. Thank you. ఇవి తీసుకుంటాం. ఒక మాట, ఈ వెంగళరావు నగర్ ఏదైతే నేను ఇప్పుడు ఇల్లు చెప్పానో, ఈ ఇంట్లో 51 ఓట్లు ఉన్నాయని ఆ ఓనర్ కూడా మీతో మాట్లాడతారంట మీడియాతో. దయచేసి వారి వాయిస్ కూడా క్యారీ చేయాలని చెప్పి కూడా ఒక ప్రార్థన. థ్యాంక్ యూ. అసలు ఆయన ఇక్కడ మరి